అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదన్నది ఆమెకి తెలుసు. గడ్డాల నాడు కూడా ఆమె త్యాగాలకు సిద్ధపడాల్సి వస్తోందా? మురిపెంగా పెంచుకున్న కన్న కొడుకు కష్టాల్లో ఉంటే కొండంత లక్ష్యంతో కొట్లాటకు దిగితే అతని తృప్తి కోసం ఆత్మసాక్షికి విరుద్ధమైన పనుల్ని చెయ్యడానికి సిద్ధమంటోందా? నాన్నలేని కొడుకు బాగోగుల కోసం ఆ తల్లి పడే శ్రమ ఆ రాజకుటుంబంలోనే కాదు, రాష్ట్రమంతా చర్చ లేపేసింది. ఇవాళ జగన్ గురించిన వార్తలు వింటున్నా చూస్తున్నా ఒక విషాదకరమైన భావోద్వేగం కమ్మేస్తోంది. ఇప్పటికీ మనం విన్నవన్నీ ఆరోపణలు మాత్రమే అనుకున్నా అవి నిజాలని రేపు రుజువైతే కనుక అతనంత దురదృష్టవంతులు ఇంకొకరు ఉండరనేది చెప్పుకోవాల్సి వస్తుంది. జగన్ జీవితంలోకి ఒక్కసారి తొంగి చూసిన వాళ్లకు కనిపించే దృశ్యాలేమిటి? ఏం పీక్కుంటారో పీక్కోండి, ఇది జగన్మోహన్ రెడ్డి రుద్ర తాండవం. ఆ రెండు పార్టీలు కుమ్మక్కై కుట్ర పన్నుతున్నాయంటూ పాడిన పాటనే మళ్లీ మళ్లీ పాడుతున్న జగన్ కాంగ్రెస్ టీడీపీలను ఫుట్బాల్ ఆడేసుకుంటున్నారు. ఇక భూపందారాలు మేళ్లు ఇవన్నీ మీరందరూ కూర్చుని తీసుకున్న నిర్ణయాలేనంటూ మొత్తం డబ్బాల్ని టేబుళ్లను కాంగ్రెస్ మీదకు తిప్పి తోసేసే అవుట్ రైట్ విమర్శల్ని విసిరేయటం ఆయన చేస్తున్న పని. These decisions are cabinet decisions. I mean, it is very much to everybody's knowledge that even if 5 acres of land were to be given to anybody, it's mandatory that it goes to the cabinet, and the cabinet would have to approve such kind of decision. And every decision whatsoever was done was totally government in nature, and land was allotted or land was given, but there's a cabinet involved. There were recommendations from the bottom. Cabinet was involved. అసలు ఆ వ్యక్తి సిబిఐ దాడుల్ని చాలా లైట్ గా తీసుకున్నట్లే కనిపిస్తోంది. అది అన్నింటికీ తెగించిన మొండితనమా, లేక తనను ఒడ్డున పడేసే అదృశ్య శక్తి ఏదైనా ఉందన్న ధీమానా? ఇది మాత్రం తెలియక యువతల ఎగస్ పార్టీ వాళ్ళు ఆశ్చర్యపడిపోతున్నారు. అయితే ఆయనకంత సీన్ లేదు. రేపు లోపలికెళ్లిన తర్వాత గాని ఆ కిక్కు దిగదంటూ దేశం తమ్ముళ్ళు కాంగ్రెస్ అన్నలు పక్క వాయిద్యాలు మోగిస్తూనే ఉన్నారు. ఎందుకో జగన్ వ్యవహార శైలి చూసి ఆశ్చర్యవేస్తుంది. ఒక అద్భుతమైన సంతోషకరమైన హ్యాపీ ఫ్యామిలీ సిచ్యువేషన్ నుంచి ఇవాళ ఆ కుటుంబం ఇలా బజార్న పడి ఇన్ని ఆరోపణలు ఎదుర్కోవడానికి జగన్నే తప్పు పట్టాల్సి వస్తుంది. ఆయనది వ్యాపారమే కావచ్చు, ఆ వ్యాపారంలో ఎన్నైనా జరగచ్చు. ఇవాళ వాటి సరసన తన రాజకీయ సామ్రాజ్యాన్ని కూడా నిర్మించాలనుకుని జగన్ భావించడాన్ని కూడా తప్పు పట్టాల్సిన అవసరమూ లేదు. కానీ అందుకోసం ఆయన ఎంపిక చేసుకున్న మార్గం, ఆ మార్గంలో వెళ్లాలనుకున్న టైమింగ్ రెండూ తప్పేనని చెప్పక తప్పదు. కేవలం తాను కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినందుకే తనను ఇన్ని కష్టాల పాలు చేస్తున్నారంటూ ఆయన వాపోవడాన్ని సానుభూతిగా అర్థం చేసుకోవచ్చేమో. On November 29th, I resigned from the Congress party. December 29th, I was issued income tax notices. Immediately after that, Congress party's own minister writes an undated letter to the court, and then they start attacking me using the court as a venue. On one side you attack me with various departments after I had moved out of the party. కానీ ఆయన వ్యక్తిత్వం మీద పడిన బురదను కడుక్కోవడానికి మాత్రం ఆయన స్వచ్ఛందంగా సిబిఐ దర్యాప్తును ఒప్పుకొని ఉండాల్సింది. సుప్రీంలో సవాలు చేసి తప్పటడుగులేశారనేది కేవలం ప్రతిపక్షాలే కాదు, ఇప్పుడు అందరూ అంటున్న మాటే. జగన్ మీద పెట్టిన కేసులు కూడా ఆషామాషి కేసులు కావనే విషయం అసలు ఆయనకు అర్థమవుతోందా అంటూ నిపుణులే ప్రశ్నిస్తున్నారు. ఇవేవీ పట్టని జగన్ ఆ ఓదార్పు యాత్రలో అంత నిబ్బరంగా ఎలా వ్యవహరిస్తున్నారనేది ఆశ్చర్యం కలగజేస్తుంది. ఇంత భారీ స్థాయిలో సిబిఐ మన రాష్ట్రంలో దాడులు సాగించడం ఇదే మొట్టమొదటిసారి. జగన్ తన ఆలోచనల్ని ఎంతమందితో చనువుగా పంచుకుంటారు, ఎవరితో పంచుకుంటారు,
అసలు ఆయనకు సన్నిహితులు స్నేహితులు ఎవరైనా ఉన్నారా, లేక అంతా వ్యాపారమేనా? ఆ వ్యాపార సామ్రాజ్యాన్ని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడే విజయసాయి రెడ్డేనా? జగన్ని దగ్గరగా చూసిన వాళ్ళు సైతం ఆయన గురించి ఏమీ మాట్లాడలేరు. ఎందుకంటే వాళ్ళకే విషయాలు తెలియవు కాబట్టి. జగన్ని ఒక ఇంట్రోవర్ట్ గానే ఆయన గురించి తెలిసిన వాళ్ళు చెప్తారు. మొదటి నుంచి ఆయనది అదే స్వభావం అనేవాళ్లే కనిపిస్తారు. ఆయన వ్యాపార లావాదేవీలు, ఆ సామ్రాజ్యం సంగతి పక్కన పెడితే తాను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయనలో ఆ శైలి మారలేదన్నది ముమ్మాటికి నిజం. ప్రతిరోజు అతని తరఫున వకాల్తా పుచ్చుకుని రెచ్చిపోయే అంబటి కానీ మిగతా వాళ్లతో కానీ జగన్ మనసు విప్పి మాట్లాడిన దాఖలాలు లేవు. ఆ మధ్య ఒక టీవీ ఛానల్లో ఒక చర్చా కార్యక్రమానికి వచ్చిన అంబటికి తమ నాయకుడు రాజీనామా చేసిన విషయం తెలీదు. ఆయన అసలు రాజీనామా చేయడంటూ వాదిస్తున్న ఆయనకు జగన్ తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసిన ఫ్యాక్స్ కాగితం చూపిస్తే తప్ప ఆయన నమ్మలేకపోయారు. ఇది జగన్ వరస. తన మనసును ఆయన ఎవ్వరితోనూ పంచుకోరని చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇక జగన్ విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తారనే విషయాన్ని కూడా ఆయన అనుచరులు ఒప్పుకోరు. మరి ఇంతటి భారీ స్థాయిలో చేస్తున్న ఖర్చు ఎవరి ఖాతాల్లో నుంచి వెళ్తోందో అదో చిదంబర రహస్యం. ఒక భారీ మీటింగ్ కోసం జనమంతా ఏపాటి సమీకరణ చేయకుండా స్వచ్ఛందంగా తరలి రావడం ఈ రోజుల్లో అసాధ్యం. మరి ఆ జన సమీకరణ పనులు ఎవరు చేస్తున్నారన్నది, అందుకు డబ్బు ఎలా వస్తోందన్నది ఎవరో ఒకళ్ళిద్దరు స్థానిక నేతలకు తప్ప ఇంకెవరికీ తెలియదు. జగన్ 1-2 సార్లు తానింతవరకు సచివాలయంలోకే రాలేదని, ఒక్క ఐఏఎస్ అధికారిని కూడా కలవలేదని, పిలిపించుకోలేదని అన్నారు. కేవలం తన మీద వస్తున్న విమర్శల్ని తిప్పికొట్టడానికే ఆయన మాటలన్నారా, లేక నిజంగా ఇందులో వాస్తవం ఉందా అన్నది ఆలోచించుకోవాల్సిన విషయమే. వైఎస్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న కాలంలో జగన్ మకాం బెంగళూరులోనే. తనకు కావలసిన పనులను చేయించుకోవడానికి ఆయన హైదరాబాద్ రావాల్సిన అవసరమే లేదు. ఫోన్ ఎత్తి తన తండ్రితో మాట్లాడితే చాలు, ఆ మర్నాటికి పనులైపోయేవని అంటారు. వైఎస్కి జగన్ అంటే అమితమైన ప్రేమ. జగన్ ఏదడిగినా ఆయన కాదని తోసిపుచ్చలేనంత బలహీనత ఆ తండ్రిది. ఇక అటువంటప్పుడు జగన్ ఒక సెక్రటేరియట్కు రావాల్సిన అవసరమో లేదా ఇంకో సెక్రటరీని తన దగ్గరకు పిలిపించుకోవాల్సిన అగత్యమో లేదనేది ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసిన వాళ్ళు చెప్తారు. అయితే అడపాదడపా బెంగళూరు మాత్రం వెళ్లి జగన్తో తమ పనులు చక్కబెట్టుకున్న అధికారులు, వ్యాపారస్తులు మాత్రం ఖచ్చితంగా కనిపిస్తారు. ముక్కుసూటిగా ముక్తసరిగా మాట్లాడి వ్యవహారాల్ని అట్టే పొడిగించకుండా పని పూర్తి చేయడం జగన్ నైజం. ఇంతగా ఆయన గురించి చెప్పుకోవలసి రావడానికి కారణం, ఇంత తెలివైన సమయపాలన తెలిసిన ఒక వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు ఇంత తొందరపాటుతనంతో వ్యవహరించి తన వ్యాపార సామ్రాజ్యాన్ని, ఇటు తన రాజకీయ కెరీర్ను లోపభూయిష్టంగా నిర్మించుకున్నారన్నది మాత్రం ఇప్పుడు చాలా మందిలో మెదులుతున్న ప్రశ్న. వైఎస్ ముఖ్యమంత్రిగా మొదటిసారి అధికార పగ్గాలు చేపట్టే నాటికి అతని వయస్సు 32-33 దాటలేదు. అప్పటికి అతనికి ఉన్నది సరస్వతి పవర్ ప్రాజెక్ట్ వంటి చిన్న చిన్న వ్యాపారాలు మాత్రమే. ఆ తర్వాత ఆయన ఎదగడానికి అట్టే సమయమే పట్టలేదన్నది ముమ్మాటికి నిజం. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు కూడా. అయితే ఇవన్నీ తన తెలివితేటలు, సామర్థ్యాలతోనే సాధ్యమైంది తప్ప తన తండ్రిని అడ్డం పెట్టుకుని సంపాదించిన సొమ్మేమీ కాదంటారు ఆయన. జగన్లో ఒకవేళ నిజంగా అంతటి దీక్ష, దక్షతలే ఉంటే ఇప్పుడు జరుగుతున్న ఈ దర్యాప్తుకు సిద్ధపడొచ్చు కదా, తన సచ్చీలతను నిరూపించుకోవచ్చు కదా అన్న విమర్శలకు ఆయన నుంచి కానీ ఆయన మద్దతుదారుల నుంచి కానీ సరైన సమాధానం రాదు. జగన్ పదే పదే ఒక రామోజీరావునో ఇంకో రాధాకృష్ణో వాళ్ళు ఎలా సంపాదించుకున్నారంటూ ప్రశ్నించే హక్కు జగన్కు ఉండవచ్చు కాక, అయితే తనకు సంబంధించి మీడియాలో విమర్శలు వచ్చినప్పుడే ఆయన అటువంటి దాడులకు పాల్పడడం బేసబబే అవుతుంది. గతంలో ఇదే జర్నలిస్ట్ డైరీలో ప్రస్తావించినట్లు, నువ్వు చట్టాన్ని ఉల్లంఘించావంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అవతలవాడిని ఎందుకు వదిలేశావంటూ ఎదురు ప్రశ్న వేస్తే అది ఖచ్చితంగా తప్పే అవుతుంది. ముందు నీ సంగతి మాట్లాడు, మిగతా విషయాలు ఆ తర్వాత ప్రస్తావించవచ్చు అనేది ఏ ప్రభుత్వ విభాగమైనా ఇచ్చే సమాధానంగా ఉంటుంది. ఇటువంటి మౌలికమైన విషయాలు కూడా ఆయన మద్దతుదారులు మాట్లాడడం చట్టం వ్యవహరించే తీరుతెన్నులు తెలియకపోవడమేనని చెప్పక తప్పదు. విజయమ్మ మాత్రం ఒక పక్క భర్తను కోల్పోయి మరో పక్క పుట్టెడు కష్టాల్లో ఉన్న కొడుకును చూస్తూ ఎటువంటి మానసిక స్థితిలో ఉన్నదో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. భర్త బతికున్నప్పుడు
తోడబుట్టిన వాడంత దగ్గరగా తిరిగిన గాలి జనార్దనుడు ఇప్పుడు కథ అడ్డం తిరిగి చంచల్గూడ జైల్లో చిక్కిపోయారు. అతని వ్యాపార క్షేత్రమైన బళ్ళారిని సిబిఐ చుట్టుముట్టి 40 మంది అధికారులతో ఆస్తిపాస్తుల్ని జప్తు చేసే పనిలో పడింది. తనకు తన కుటుంబానికి అండాదండా అవుతారనుకున్న బళ్ళారి బ్రదర్స్ హ్యాండ్సప్ పైన ఈ కష్ట సమయంలో తన కొడుకు ఖచ్చితంగా ఒంటరివాడే. పాలిటిక్స్ మాట్లాడడానికి పార్టీలో 25 మంది పెద్దలున్నా సెంటిమెంటల్ టచ్ ఇచ్చే దిక్కు మాత్రం ఈ ఒక్క తల్లి దగ్గరే దొరికేది. నాన్న ఉన్నంత కాలం బాబాయ్ వివేకానందరెడ్డి తోడున్నా ఇప్పుడు ఆయన అటూ ఇటూ కాని హృదయంతో కొట్టుమిట్టాడుతున్నారు. ఓదార్పు యాత్ర పేరుతో జనం చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటూ పొర్లు దండాలు పెట్టుకుంటూ కొడుకైతే కష్టం మర్చిపోతున్నాడు. కానీ కన్నపేగు కొనుకు తీయగలదా? లోటస్ పాండ్ దగ్గర తాను ముచ్చటపడి కట్టుకున్న ఇంద్ర భవనాన్ని సిబిఐ అధికారులు పంచనామా చేస్తుంటే ఆ తల్లి మనసు కరిగిపోకుండా ఎందుకుంటుంది? అందుకే ఆమె నీకు నేను నాకు నువ్వు అంటూ అమ్మ పాత్రలోనే జీవించాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తున్నారు. ఇంతకీ చంద్రబాబు మీద కేసేస్తే జగన్ భవిష్యత్తు ఉజ్వలంగా వెలిగిపోతుందా? ఆమెకు అంతటి నమ్మకం ఉందా? చీకట్లో విసిరే రాయి ఎవరికి తగులుతుందో.